నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ పోలీసులు వర్సెస్ ఐబొమ్మను కనుక టచ్ చేస్తే అందరి జీవితాలు బయట పెడతాము, జీవిత భాగోగులు బయట పెడతాము, అందరి డేటా మా వద్ద ఉందన్నట్టు కూడా ఐబొమ్మ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఏంటి సార్, ఎందుకు ఈ ఐబొమ్మకు ఎక్కడ రాజ్యం పడిందంటే ఏం చెప్తారు? అంటే జీవితాలు కాదండి, వాళ్ళు జనరల్గా ఐబొమ్మ నుంచి డౌన్లోడ్ చేసిన వాళ్ళు, లేదు ఐబొమ్మ నుంచి ఒక సినిమాని వీక్షించినటువంటి వాళ్ళు ఏ ఫోన్ నెంబర్ నుంచి లాగ్ అయ్యారో, లేకపోతే ఏ ఫోన్ నెంబర్ నుంచి అది డౌన్లోడ్ కోరుకున్నారో, దీనికి సంబంధించిన ఈ యాక్టివిటీకి సంబంధించినటువంటి డేటా మా దగ్గర ఉంది అని చెప్పారు వాళ్ళు. ఈ డేటాలో వాళ్ళ అనలిస్టులు అనలైజ్ చేయగా వాళ్ళకి దొరికిన సమాచారం ఏంటంటే, ఈ ఫోన్ నెంబర్లు, ఈ ఐపీ ఐడీలు ఇవన్నీ వెరిఫై చేస్తే దీనిలో చాలామంది సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు సినిమా వాళ్ళు అంటే నార్మల్ పీపుల్ కాదు, సినిమా సెలబ్రిటీస్, పెద్ద పెద్ద నటులు, 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటులు, అలాగే ప్రొడ్యూసర్లు, భారీ సినిమాలు తీస్తున్న నిర్మాతలు, భారీ సినిమాలు తీస్తున్నటువంటి డైరెక్టర్లు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మా కంటెంట్ కన్జ్యూమ్ చేశారు వాళ్ళు. కాబట్టి వీళ్ళందరి ముఖాలు, వీళ్ళందరి పేర్లు మార్కెట్లో పెడితే ఏమిటి పరిస్థితి అని అడుగుతున్నారు వాళ్ళు. చాలామంది సినిమా సెలబ్రిటీసు థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం లేదు, ఏదో ఒక ప్లాట్ఫామ్ నుంచి సినిమా డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు. ఇది తప్పు కదా. ఎథిక్స్ పాటిస్తున్నారా వీళ్ళందరూ? పాటించకపోగా వీళ్ళందరూ ఈ పైరసీ నివారించాలి అని తెల్లారలేస్తే మాట్లాడతారు. కానీ అసలు పైరసీ ఎందుకు జరుగుతోంది, ఎందుకు పైరేటెడ్ కంటెంట్ని జనాలు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, మీరు థియేటర్కి రాలేని పరిస్థితి కల్పించారు ప్రేక్షకులకి. మీ థియేటర్కి ఎందుకు రావట్లేదు అంటే, మీ సినిమా పెద్ద హీరోలతో రిలీజ్ అవగానే ప్రీమియర్స్ అనే పేరుతో 1000 రూపాయల టికెట్లు అమ్ముతారు. మీరు 1000 రూపాయలకి టికెట్లు అని చెప్తారు, క్రేజ్ పెరిగితే 2000కి తీసుకెళ్తారు దాన్ని. దీనికి ప్రభుత్వాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఎందుకు మీరు 2000 పెడుతున్నారు లేదా 1000 రూపాయల టికెట్లు అమ్ముతున్నారంటే, ప్రభుత్వాలను మీరు కన్విన్స్ చేస్తున్న డైలాగ్ ఏంటంటే, ఖర్చు పెరిగిపోతుంది సినిమా మీద అని. మేము 500 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం, 250 కోట్లు పెట్టి తీస్తున్నాం అని చెప్పి ప్రభుత్వాలను కన్విన్స్ చేసి రేట్లు పెంచుకుంటున్నారు. కానీ ఈ ఖర్చు ఎక్కడ పెరుగుతోంది? సినిమా కంటెంట్లో క్వాలిటీ ఉండటం లేదు, కానీ మీ హీరోలకు రెమ్యూనరేషన్లు పెంచేస్తున్నారు. మీరు కాంబినేషన్లు సెట్ చేసి బలానా హీరోయిన్ని బలానా హీరోని కలిపితే సినిమా జనం వచ్చి థియేటర్కి వస్తారు అని మీకు అనిపిస్తాయి. ఒక హీరోయిన్ని, ఒక డైరెక్టర్ని, ఒక హీరోయిన్ని కలిపేసి, ఒక హీరోయిన్ డైరెక్టర్ ఉంటే వాళ్ళ ముగ్గురికి భారీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ముగ్గురిని కలిపి ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి సొమ్ము చేసేసుకుంటున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన రోజే మీరు 1000 రూపాయల టికెట్లు అమ్మేసుకుంటున్నారు, మెజారిటీ డబ్బులు రాబట్టేసుకుంటున్నారు. ఇదంతా జనాల్ని దోపిడీ చేయటమే కదా. జనాల్ని దోపిడీ చేసి మీలో మీరు పనిచేసుకుంటున్నారు. మీరు ఈ పైరేటెడ్ సినిమాల వలన సినిమా పరిశ్రమ దెబ్బతింటుంది అంటున్నారు. ఇప్పుడు అక్కడ చాలామంది పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ ఉపాధి పోతుంది అంటున్నారు. ఉపాధి పోదు, ఎందుకంటే మీరు ఇస్తున్న రెమ్యూనరేషన్లు ఏమీ గొప్పగా లేవు. ఎవరికి? ఈ 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళకి. వాళ్ళు బయటికి వెళ్ళి రోజు కూలీ చేసుకున్నా అంతే వస్తుంది. కాబట్టి నష్టపోయేది ఎవరు? ఈ పెద్ద అమౌంట్లు తీసుకునే 100 కోట్లు తీసుకునే హీరోలు, 50 కోట్లు తీసుకునే హీరోయిన్లు నష్టపోతారు. కాబట్టి వాళ్ళకి కూలి రాదు, బయట కూలి పనికి వెళ్తాయి. కాబట్టి వాళ్ళ కోసం మీరు సినిమాలు తీసుకున్నారు. మేము వాళ్ళని స్పేర్ చెయ్యం. ఈ 80% ఉన్నటువంటి పేద ప్రజల కోసం మేము ఈ పని చేస్తున్నాం. వాళ్ళకి సినిమా ఉచితంగా చూపిస్తున్నాం మేము. మీరేమో థియేటర్కి రాలేని పరిస్థితి కల్పిస్తున్నారు. ప్రీమియర్స్ 1000 రూపాయలకు అమ్ముతున్నారు, రెగ్యులర్ షోస్ ఏమో 100 రూపాయలు, 150 రూపాయలు పెంచి అమ్ముతున్నారు. మొదటి వారం అమ్ముతున్నారు కదా. అలాగే థియేటర్కి వస్తేనేమో మీ
అక్కడ ఇవి స్నాక్స్ రేట్లు బీభత్సంగా ఉంటాయి. సింగిల్ స్క్రీన్స్ చంపేశారు మీరే వాంటెడ్గా. సింగిల్ స్క్రీన్స్ని చంపేసి సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ని ఓటీటీలకు గంటాలని మీ కుట్ర. అందుకని మీరు సినిమా థియేటర్లు కాపాడటం కోసం ఈ మాటలు మాట్లాడట్లేదు. ఏది పైరసీ మీద దాడులు, మీరు సినిమా పరిశ్రమను కాపాడటం అంటే థియేటర్ని కాపాడటంగా మీరు మాట్లాడట్లా. ఓటీటీల కోసం ఈ మాట చెప్తున్నారు. ఓటీటీలకు వెళ్ళిపోవాలి. సింగిల్ స్క్రీన్కి వచ్చేటువంటి ఆడియన్స్ ఓటీటీలకు వెళ్ళిపోతే మీకు అక్కడ డబ్బులు వస్తాయి. అందుకని మీరు ఈ గ్యారంటీ చూపిస్తున్నారు ఓటీటీ వాళ్ళకి. ఆ గ్యారంటీ మిస్ అవుతోందని మీ ఏడుపు. కాబట్టి మేము జనం కోసం అంటే 80% ఓటీటీలకి కూడా ఎఫర్ట్ చేయలేనటువంటి జనాలకి, 1000 రూపాయలు పెట్టి మీ థియేటర్కి రాలేని జనాలకి, మీరు చెప్తున్నటువంటి ధరలకి స్నాక్స్ కొనుక్కోలేని ఆడియన్స్కి మేము ఉచితంగా సినిమా పంపిణీ చేస్తున్నాం. ఈ 80% మంది మద్దతు మాకుంది. కాబట్టి మమ్మల్ని మీరేమీ చేయలేరు అని ఒక రాబిన్హుడ్ తరహా పద్ధతిలో చెప్పాడు. రాబిన్హుడ్ థియరీ తెలుసు కదా మీకు. ఏమిటి రాబిన్హుడ్ థియరీ? ఉన్నవాళ్ళని కొట్టి లేని వాళ్ళకి పెట్టడం. మేము అదే చేస్తున్నామని చెప్తున్నాడు ఐబొమ్మ. అంటే ఒక రకంగా ఒక విప్లవకారుడి పోజులో మాట్లాడాడు అతను ఐబొమ్మ నుంచి. అది ఎవరిచ్చారు ప్రకటన అనేది పక్కన పెడితే చాలా కీలక విషయాలు తడిమాడు. ఆ కీలక విషయాలలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే థియేటర్ని ఆడియన్స్ ఎనిమిగా మార్చింది ఎవరు? ఆడియన్స్ ఒకప్పుడు సినిమాకి వెళ్తే, అంటే సినిమా తప్ప వేరే ప్లాట్ఫామ్ లేని రోజుల్లో సినిమాకే వెళ్ళేవాళ్ళు. సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి. థియేటర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో క్యాంటీన్ ఉన్నప్పటికీ క్యాంటీన్లో పావలాకి 4 సమోసాలు అమ్ముతున్న రోజుల్లో కూడా 10 పైసలు, ఆ పావలా ఎఫర్ట్ చేయలేనివాడు 10 పైసలే ఉంటే జేబులో, ఆ 10 పైసలకి కొనుక్కోవడానికి వాడికి గేటు దగ్గర లేకపోతే మరొక మెష్ ఏర్పాటు చేసి బయట నుంచి కొంతమంది బేసిన్లో సరుకులు పెట్టి అమ్మేవాళ్ళు. వాళ్ళ దగ్గర కొనుక్కుని తినేవాళ్ళు జనాలు హ్యాపీగా. ఇప్పుడు మల్టీప్లెక్స్ల్లోకి వెళుతున్న వాళ్ళని అక్కడ కింద సిబ్బంది చెక్ చేస్తారు. ఎందుకు చెక్ చేస్తారు? మీరేదో భద్రతా ప్రమాణాలు కాదు అది. మీరేదో బాంబులు క్యారీ చేస్తున్నారని కాదు. వాళ్ళు ఎందుకు చెక్ చేస్తున్నారు మిమ్మల్ని? ఆర్డీఎక్స్ల కోసం కూడా కాదు. మీ జేబులో చాక్లెట్ ఏమైనా పెట్టుకుని వెళ్తున్నారేమో, ఇది చప్పరిస్తూ కూర్చుని వాడు పాప్కార్న్ తినరేమో అని చెప్పి చెక్ చేస్తాడు. అంటే మీ ఆత్మగౌరవానికి సంబంధించిన గొడవ అది. మీ రైట్ అది. మీకు ఇష్టం వచ్చింది, మీకు ఇష్టం వచ్చిన చోట కొనుక్కుని తినే హక్కు ఉంది మీకు. ఆ హక్కుని కాదని మీ ఆత్మగౌరవాన్ని భంగపరిచి మీ జేబులో చాక్లెట్ తీసి ఉంటే దానికి ఒక తాడు కట్టి మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి అని వాడు అక్కడ పెడతాడు. ఇది అవమానపరచడమే కదా. మీ సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుడిని నువ్వు అవమానపరుస్తున్నావు. అవమానపరిచి నువ్వు లోపల నువ్వు చెప్పిన రేట్లకు కొనాలని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతున్నావు. ఇలా రుద్దటానికి నీకు హక్కు ఎవరు ఇచ్చారు అనేది ప్రశ్న. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందా రాదా అనేది ప్రశ్న. కాబట్టి థియేటర్లని ఎనిమిగా తయారు చేస్తున్నారు జనాలకి. ఇప్పుడు చిన్న సినిమాలు కూడా దెబ్బతింటాయి కదా పైరసీతో అంటున్నారు కొంతమంది. ఓకే, చిన్న సినిమాలు కూడా దెబ్బతింటాయి, వాస్తవమే. కానీ చిన్న సినిమాలు కూడా ఎక్కడేస్తున్నారు? మల్టీప్లెక్స్లోనే వేస్తున్నారు. ధరలు తగ్గిస్తున్నారు. 112 రూపాయలకే టికెట్ అమ్ముతున్నారు కొన్ని సినిమాలకి. మంచిదే. కానీ 112 రూపాయలకి టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళినోడికి కూడా 700 రూపాయలకే పాప్కార్న్ ఇస్తున్నారు. అక్కడ 80 రూపాయలకే వాటర్ బాటిల్ ఇస్తున్నారు. అర లీటర్ కన్నా తక్కువ నీళ్లు 80 రూపాయలు చెప్తున్నారు లోపల. లీటర్ సీసా బయట ఎంత కొంటున్నాం మనం? 20 రూపాయలకి. ఇంత తేడా ఉంటుందా? గోడకి యువతల 20 రూపాయలు, గోడ దాటితే అర లీటర్ 80 రూపాయలు, లీటర్ అయితే కనుక 160 రూపాయలు అయిపోతుందా? ఇదేం పద్ధతి? ఇదేం దోపిడీ? కాబట్టి థియేటర్లు అనేవి ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారిస్తే థియేటర్లకు జనాలు వెళ్ళాలనేటువంటి ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళకి విల్లింగ్గా లేరు. వాళ్ళు థియేటర్ని ఒక ఈవెంట్ ఏరియాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెంట్ ఏరియా ఆల్రెడీ జరుగుతోంది. అది కార్పొరేట్ బుకింగ్స్ అనే పేరుతో
వాళ్ళు కార్పొరేట్ కంపెనీల్లో జరిగేటువంటి బర్త్డే ఫంక్షన్స్కి ఇతర ఈవెంట్స్కి మల్టీప్లెక్స్లు ఇచ్చేస్తున్నారు అద్దెకి. మీకు తెలుసా విషయం? అద్దెకి ఇస్తున్నారు. అంటే మీరు మీ స్టాఫ్ అందరికీ టికెట్లు తీసేసుకుని థియేటర్ మీరు ఓన్ చేసేసుకుని సినిమా నడుస్తూ ఉంటుంది, మీరు సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ సెలబ్రేషన్స్లో లిక్కర్ నాట్ అలౌడ్. మిగిలిన హడావిడంతా చేసుకోవచ్చు, మీరు సెల్ఫీలు దిగచ్చు, గోల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. అక్కడ స్నాక్స్ అన్నీ దొరుకుతాయి, మీరు ఆ పాప్కార్న్ అవన్నీ కన్జ్యూమ్ చేయొచ్చు, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు తలుపులు తీసుకుని ఎవరింటికి వాళ్ళు. ఇప్పుడు మల్టీప్లెక్స్ల్లోకి లిక్కర్ అలౌ చేయండి అని చెప్పి ఒక పిటిషన్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది పెండింగ్లో, వాళ్ళు ఇంకా ఆమోదించలేదు. అది ఏ క్షణమైనా ఆమోదిస్తే లిక్కర్ కూడా అలౌ అయిపోతుంది. కాబట్టి మల్టీప్లెక్స్ అనేది ఒక ఈవెంట్ ప్లేస్గా మార్చేశారు. మరి సామాన్యుడు సినిమా చూడాలంటే ఏమిటి దిక్కు? ఓటీటీలకు కూడా ఎఫర్ట్ చేయలేనోడు ఉంటాడు. వాడు సినిమా చూడాలంటే ఏం చేయాలి? ఐబొమ్మ లాంటి దాన్ని పట్టుకోవాలి. ఇది వాడి బలం, ఐబొమ్మ బలం ఇది. కాబట్టి ఆ బలం ఆధారంగా ఒక రాబిన్ హుడ్ తరహాగా మాట్లాడాడు ఆయన. దీనికి సమాధానం చెప్పాల్సింది పోలీసులు కాదు, ఐబొమ్మ వాడు విసిరిన ఛాలెంజ్కి సమాధానం చెప్పవలసింది ఫిలిం ఛాంబర్. ఇది ఒక తెలుగు సినిమా పరిశ్రమ ఇష్యూనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు, అన్ని భాషా చిత్రాలకి ఈ సమస్య ఉంది. హిందీ చిత్రాలకు కూడా ఉంది. పైరసీకి ఏది ఇబ్బంది కాదు, అన్ని భాషల సినిమాలు పైరేటెడ్ అవుతున్నాయి. కాబట్టి ఇది నివారించాలి అంటే వీళ్ళు నివారించింది మొన్న పట్టుకున్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ పైరసీ చేస్తున్న టీంను ఒకదాన్ని పట్టుకున్నామని హడావిడిగా ఆనంద్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి గోల్ చేశాడు. కానీ ఆ పట్టుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు వెటకారంగా రాశారు అక్కడ ఆ లెటర్లో. కెమెరా పట్టుకుని లేకపోతే సెల్ ఫోన్ పట్టుకుని థియేటర్లో సినిమాలు తీసే వాళ్ళని మీరు పట్టుకున్నారు. అది లో గ్రేడ్ పైరసీ. వాళ్ళు ఏదో చిన్న లాభాల కోసం, చిన్న డబ్బుల కోసం చేసేటువంటి ఒక చిల్లర వ్యాపారం అది. వాళ్ళని పట్టుకోవడం వలన ప్రయోజనం ఏం లేదు. మేము క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నాం, ఒరిజినల్ ట్రాక్, ఒరిజినల్ విజువల్ మేము జనాలకు సరఫరా చేస్తున్నాం మా సైట్ల్లో నుంచి. దమ్ముంటే దీన్ని ఆపండి, చూద్దాం. అసలు అది ఎక్కడ లీక్ అవుతుందో తెలుసా? మా చేతికి ప్రింట్ ఎలా వస్తుందో తెలుసా మీకు? అది ముందు చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు. అది లేకుండా మా మీద పడి ఏడిస్తే ఎలాగా? మాకు ఆ కంటెంట్ మేము రకరకాల పద్ధతుల్లో సేకరించి మా సైట్లో పెడుతున్నాం. ఇది జనాలు కన్జ్యూమ్ చేస్తున్నారు. అయితే ఇంకొక విమర్శ ఉంది దాని మీద, ఐబొమ్మ మీద. ఇలా సినిమాలు పెట్టి దాని కన్జంప్షన్ పెంచటం ద్వారా ఈ వచ్చేటువంటి ప్రేక్షకులకి వాళ్ళు కొన్ని ఈ బెట్టింగ్ యాప్స్ లాంటి యాడ్స్ ప్లే చేస్తున్నారు అక్కడ. ఇది తప్పు కదా, జనాల్ని ఇబ్బంది పెట్టడం అవుతుంది కదా. మీరేదో ప్రజల తరఫున పోరాడే విప్లవకారుల్లాగా ఫోజు కొడుతూ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ఏమిటి అనేది ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము 10 మందికి మెయిల్ చేయటానికి కొన్ని ఇలాంటివి చేస్తాం, తప్పదు డబ్బుల కోసం. మేము కంటెంట్ ఉచితంగా ఇస్తున్నాం కదా జనాలకి, కాబట్టి ఇలాంటివి కొన్ని ప్రమోట్ చేస్తే మాకు కొంచెం డబ్బులు వస్తాయి. కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వినియోగించుకోవాలా వద్దా అనేది ప్రేక్షకుల విచక్షణగా వదిలేస్తున్నాం. మేము ఎవరిని ఇన్సిస్ట్ చేయట్లేదు, బలవంత పెట్టట్లేదు. కాబట్టి మాకు ఇలాంటివి కుదరవు అని కూడా చెప్పేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఐబొమ్మ విసిరిన ఛాలెంజ్ చాలా పెద్దది. దానికి సమాధానం చెప్పాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, సినిమా పరిశ్రమ చెప్పాలి. సినిమా ఛాంబర్ నుంచి ఐబొమ్మ వారు చెప్పినటువంటి ప్రతి విమర్శకి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ల్లో ఉన్నటువంటి క్యాంటీన్ల రేట్లు ఆ రేంజ్లో ఎందుకున్నాయో చెప్పాలి. అది చెప్పి అది ఏవైనా తగ్గించగలరేమో మాట్లాడితే జనం వినటానికి సిద్ధంగా ఉన్నారు. అంతే తప్ప ఐబొమ్మ వాడు ఏదో మాట్లాడాడు అనేది కాదు ఇష్యూ అక్కడ. ఐబొమ్మ వాడు కాకపోతే ఇంకొకళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఆ మార్నింగ్ షోస్ 1000 రూపాయలు పెట్టి టికెట్ పెడితే ఎవరు వెళ్తున్నారు ఆ సినిమాకి? మార్నింగ్ షో కాదు, సారీ, బెనిఫిట్ షో. బెనిఫిట్ షోని ప్రీమియర్ అంటున్నారు. ఆ ప్రీమియర్స్కి 1000 రూపాయలు 1500 టికెట్లు పెడితే ఎవరు కొంటున్నారు? అభిమానులు కొంటున్నారు. అంటే మిమ్మల్ని అభిమానించిన పాపానికి వాళ్ళు ఎందుకు 1500 పెనాల్టీ వేసుకోవాలి?
మీ అభిమానులకి మీరు తక్కువ సరకు సినిమా చూపించండి, ఉచితంగా చూపించండి. మిమ్మల్ని మోస్తున్నారు వాళ్ళు. జనంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్న వాళ్ళని వాళ్ళ గొంతులు కోసే అధికారం ఎవరిచ్చారు మీకు? మొదటి ప్రీమియర్కి వెళ్ళేది ఫ్యాన్సే కదా, హడావిడి చేసి అవేవో కట్టుకుని తలాలకి టీషర్ట్లు వేసుకుని గోల్ చేస్తారు కదా, వీటన్నిటికీ ఖర్చు అవుతుంది వాళ్ళకి. ఇది కాకుండా అక్కడ 1500 2000 టిక్కెట్కి. ఇంత డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి దోచుకునే హక్కు ఎవరిచ్చారు? హీరోలకి, హీరోల పేరుతో ప్రొడ్యూసర్లకి. కాబట్టి చాలా గందరగోళం ఉంది ఏరియాలో. ఈ గందరగోళాన్ని వాడుకుని ఐబొమ్మ వాడు ఒక కొండవీటి దొంగలో చిరంజీవిలాగా ఒక రాబిన్ హుడ్ తరహాలో మాట్లాడుతున్నాడు. ఇది ఐబొమ్మకి సినిమా పరిశ్రమకి ఉన్నటువంటి గొడవ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.